కొన్నిసార్లు ఆత్మీయంగా మనం తప్పిపోయినప్పుడు అపవాది ఒకటి వాడతాడండి మనకు విరోధంగా అస్త్రం. అదేంటో తెలుసా? యూ డోంట్ క్వాలిఫై ఎనీమోర్ టు బి కాల్డ్ యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డవని పిలువబడ్డానికి నీకు ఇంకా అర్హత, సిగ్గుపడు, నిన్ను నువ్వు చూసి సిగ్గుపడు. నువ్వు ఇంకా పడిపోయావు అంతే, నువ్వు ఇంకెప్పటికీ లేవలేవు, ఇంకా నువ్వు ఎందుకు పనికిరావు, నీకు ఇంకా అర్హతే లేదు, నువ్వు స్తుతించుకు, నువ్వు ప్రార్థన చేయకు, నువ్వు సాక్ష్యం చెప్పకు, ఇంకా నీకు ఇంకా అవేమీ లేవు, ఇంకా వేటికి నువ్వు అర్హురాలివి కాదు, అర్హుడవు కాదని అపవాది ఏం చేస్తాడండి, పడగొట్టిన తర్వాత అక్కడే పెట్టేయాలనుకుంటాడండి. కానీ మన యేసయ్య యొక్క హృదయం ఏంటో తెలుసా? హీ వాంట్స్ యూ టు రైజ్ అప్ అగైన్. నువ్వు ఎక్కడ పడిపోయావు అక్కడ తిరిగి లేచి మునుపటి కంటే బలంగా నమ్మకంగా ఆయన కొరకు సాగాలనేదే ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క ఉద్దేశం. ఈ 2024 సంవత్సరంలో పేతురు అయితే 3 సార్లు తప్పిపోయాడు, కానీ మనం ఎన్నిసార్లు తప్పిపోయామో మన పర్సనల్ అకౌంట్ మన దగ్గరే ఉంది, మనకు తెలుసు. కానీ ఈ సంవత్సరం యొక్క అంతంలో ఒక్క తీర్మానం తీసుకుందాం. పేతురు సంతాపపడ్డాడు, లోతైన పశ్చాత్తాపం ఆయనలో కలిగింది. ఆ తర్వాత వచనాలు సమయం లేదు కానీ 27వ అధ్యాయం ప్రారంభ వచనాలు మనం చూస్తే, యూదా, ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువారిని 30 వెండి నాణాలకు అమ్మిన తర్వాత కూడా పశ్చాత్తాపడ్డాడు. 3వ వచనం, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి, హీ ఆల్సో, తెలుగులో పశ్చాత్తాపడి అనే మాట ఉంది, ఇంగ్లీష్లో రిమార్స్ అని ఉంటుందండి. రిపెంటెన్స్కి రిమార్స్కి తేడా ఉంటుంది. పేతురు యొక్క పశ్చాత్తాపానికి యూదా యొక్క పశ్చాత్తాపానికి చాలా తేడా ఉంది. పేతురు యొక్క పశ్చాత్తాపము పేతురుని యేసేకు దగ్గరగా నడిపిస్తే, యూదా యొక్క పశ్చాత్తాపం యేసేకు దూరంగా తీసుకెళ్ళిపోయింది. అర్థమైందండి? ఎందుకంటే యూదా ఏం చేశాడంటే, హీ ఓన్లీ రిగ్రెటెడ్ బట్ నెవర్ రిపెంటెడ్ ఫర్ హిస్ సిన్స్. యూదా బాధపడ్డాడు, తప్పు చేశానని తెలుసుకున్నాడు, కానీ మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకొని, అయ్యా మళ్ళీ నాకు సహాయం చేయి, మళ్ళీ నాకు కృప ఇవ్వయ్యా, మళ్ళీ నాకు అవకాశం ఇవ్వు ప్రభువా అని దేవుని దగ్గరకు వచ్చుంటే యూదాకు కూడా తను ఆ కృపను పొందుకునేవాడు, తిరిగి దేవుని చేతిలో వాడబడ్డానికి అవకాశం ఉండేది. ఎందుకంటే ఎంత పాపినైనా దేవుడు క్షమిస్తాడు. కానీ యూదా కేవలం హీ ఫెల్ట్ బ్యాడ్, బాధపడ్డాడు, ఎందుకు ఇంత దౌర్భాగ్యంగా ప్రవర్తించను అనుకున్నాడు దేవునికి దూరంగా. ఒకవేళ నీ జీవితంలో పడిపోయినా, ఇట్స్ నాట్ అబౌట్ వేర్ యూ హ్యావ్ ఫాలెన్ ఆర్ హౌ యూ హ్యావ్ ఫాలెన్, ఎట్లా పడ్డావు, ఎక్కడ పడ్డావు, అది కాదు ప్రశ్న. పడావు కరెక్టే, లేచావా, రక్షకుని వద్దకు వచ్చావా, పశ్చాత్తాపడ్డావా, తిరిగి వచ్చి యేసయ్య పాదాల దగ్గర పడి నీ స్థితిని, నీ గతిని, నీ పాపాన్ని ఒప్పుకున్నావా? ప్రభు నాకు ఇంకొక అవకాశం ఇవ్వయ్యా. ఖచ్చితంగా దేవుడు అవకాశాలు ఇస్తాడండి. యోనాకి ఇచ్చాడు దేవుడు అవకాశం. ఆ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. రెండో అవకాశం కాదు, మనకైతే ఎన్నో అవకాశాలు కదా, ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. మరి దేవుని సన్నిధిలో ఈ సంవత్సరాంతంలో ఉన్న మనము పేతురు వలె ఈ సంవత్సరంలో దేవుని ఎక్కడ బాధించామో, ఎక్కడ ఆయన మనసుకు ఆయాసాన్ని కలుగచేసామో ఒకసారి పరీక్షించుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి, దేవా మునుపటి కంటే మరి ఇంకా బలంగా ప్రభువా నీలో నేను సాగడానికి సహాయం చేయమని దేవుని సన్నిధిలో అడుగుదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.